హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం జెమినాయ్ మిథున రాశి వాళ్ళ రీడింగ్ తీసుకుందాం. సో పొటెన్షియల్ నెక్స్ట్ జిఎఫ్ బిఎఫ్ ఎవరైతే కొత్త కనెక్షన్ అయితే వస్తున్నారో వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాం మనము. సో దీంట్లో మనం కవర్ అయ్యేది మీరు ఎలా కలుస్తారు వాళ్ళని, అండ్ వాళ్ళు ఎలా ఫిజికల్గా ఎలా కనిపిస్తారు, అండ్ వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు, ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా మీకు, ఇంకా వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతారు, మీరు వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతారు, అండ్ పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి, అవుట్కమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఈ రీడింగ్లో. సో నేను కార్డ్స్ షఫిల్ చేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది బయట నుంచి, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది, ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో లెట్స్ సీ హౌ విల్ దే మీట్. Oh my God. సో జెమినాయ్ మిథున రాశి వాళ్ళు మీరు ఎలా కలుసుకుంటారంటే, మీరు ఈ పర్సన్ని చాలా హ్యాపీ ప్లేస్లో ఆర్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్లో కలవచ్చు. ఎలా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ, లేకపోతే ఏవైనా సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అలాంటి టైంలో మీరు కలుస్తారు. లేదా ఆల్రెడీ నోన్ సర్కిల్, మీకు తెలిసిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు పరిచయం చేపించచ్చు. లేకపోతే అట్లాంటి గ్యాదరింగ్ ఉన్నప్పుడైతే మీరు కలుస్తారు. ఇది ర్యాండమ్ స్ట్రేంజర్ మీటింగ్ ఏం కాదు. కంఫర్టబుల్ అండ్ హ్యాపీనెస్, ఫెమిలియర్ ఎనర్జీతో అయితే కలవడం జరుగుతుంది. మీరు కలిసిన మూమెంట్లో ఒక నోన్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఎక్కడో చూశాను ఈ పర్సన్ని ఎక్కడో చూసినట్టుంది, తెలిసినట్టుంది అని మీకు అలా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ని చూస్తే. అండ్ వాళ్ళ ఫిజికల్ అపీరియన్స్ ఎలా ఉంటుందంటే 2 of Wands అనమాట, 3 of Wands. సో ఈ పర్సన్ లుక్లో అయితే కాన్ఫిడెన్స్. నా ఫోన్ ఊరికి ఆఫ్ అయిపోతుంది, టెంపరేచర్ చాలా హైగా ఉంది, కొంచెం కూల్ అయ్యాక ఆన్ అవుతుంది అది ఊరికే. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో మనం ఇక్కడ ఆపాం కాబట్టి సో లెట్స్ కంటిన్యూ. ఈ పర్సన్ టాల్ ఆర్ వెల్ బిల్డ్ స్ట్రక్చర్ ఉండొచ్చు, పోస్చర్ స్ట్రైట్గా ఆర్ ప్రజెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఐస్లో ఫ్యూచర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ అక్కడ చూస్తున్నాడు కదా, సో హీఈస్ చూజింగ్ లైక్ హీఈస్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్ థింకింగ్ ఎక్కువ ఉందన్నమాట, విజన్ ఎక్కువ ఉంది. అండ్ నాకు తెలిసి సో ఆస్ట్రాలజీ ప్రకారం మనకి మీరు పరిచయం చేసుకునే ఆ పర్సన్ ఏరీస్, లియో ఆర్ సగిటేరియస్ వాళ్ళు అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. సో వాళ్ళు అడ్వెంచరస్, అవుట్ గోయింగ్, ఫార్వర్డ్ లుకింగ్ పర్సనాలిటీ లాగైతే నాకు కనిపిస్తున్నారు. వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు అంటే, మెంటల్లీ ఈ పర్సన్ లవ్ని చాలా జెన్యూన్గా చూస్తారనమాట. ఈక్వల్ పార్ట్నర్షిప్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఎమోషనల్ బాండింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు క్యాజువల్గా టైంపాస్కి అయితే రాలేదు ఈ రిలేషన్కి. మేబీ మీరు ఈ రిలేషన్లో ఉండొచ్చు, లేకపోతే మీకు నెక్స్ట్ కొత్త రిలేషన్ మీకు వస్తే ఈ పర్సన్ వాళ్ళ ఫీచర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మెంటల్లీ ఇతను చాలా జెన్యూన్ పర్సన్ అనమాట. అండ్ వాళ్ళు క్యాజువల్గా టైంపాస్కి రారు, రియల్గా కనెక్ట్ అవ్వాలనే కోరుకుంటారు మీతో. సో మీతో డీప్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేయాలి అని ట్రై చేస్తారు. అండ్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా అంటే మనకి జస్టిస్ వచ్చింది. సో జస్టిస్ అంటే ఈ పర్సన్ ఎమోషనల్లీ బ్యాలెన్స్గా ఉంటారు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. దేనికైనా క్లారిటీ ఉంటుంది, క్లారిటీగా అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటారు. రైట్ ఆర్ రాంగ్ క్లియర్గా తెలుసుకొని మూవ్ అవుతారు. ఏ చాయిస్ అయినా తీసుకోవాలన్నా కూడా
మీతో హానెస్ట్గా ఉంటారు, కానీ కొంచెం గార్డెడ్ ఉంటారంట. కంట్రోలింగ్ ఎమోషన్స్ ఉంటాయి ఇతనికి. సో ఈ పర్సన్కి ఇఫ్ లైక్ హీ ఆర్ షీ, సో ఈ పర్సన్కి చాలా కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు హార్ట్ని ఓపెన్ చేస్తారు, కానీ కొంచెం భయంతో, కొంచెం ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓపెన్ అవుతారనమాట. సో ట్రస్ట్ వాళ్ళకి ఫెయిర్గా అనిపిస్తే మాత్రమే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, లేకపోతే వాళ్ళ లవ్ని వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోలేరనమాట. సో వాళ్ళు మీరేం ఫీల్ అవుతారు వాళ్ళ గురించి అంటే, మీరు ఈ కనెక్షన్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఈ కనెక్షన్ని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కంటెంట్మెంట్ ఉంటుంది. ఫైనల్లీ నా హార్ట్కి కావాల్సిన ఫీలింగ్ దొరికింది అని మీకు అనిపిస్తుంది. సో ఈ పర్సన్కి లైక్ మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అని ఫీల్ వస్తుంది. ఈ పర్సన్తో ఉన్నప్పుడు మీ హార్ట్ ఫుల్గా ఫీల్ అవుతుంది అనమాట. సో అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతారు అంటే, వాళ్ళు మీ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫీల్ అవుతారు. వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంటుంది మీ మీద, ప్యాషన్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. మీ గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. మేబీ మీరు డిస్టెన్స్లో ఉండొచ్చు. వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారనమాట, ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. మీతో టైం స్పెండ్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు చాలా ఎఫెక్షన్ ఉంటుంది మీ మీద, మంచి ప్యాషనేట్, మంచి ఎనర్జీ ఉంటుందన్నమాట. అండ్ సో కానీ కొంచెం ఇంపల్సివ్ నేచర్ కూడా ఉంటుంది. సో చూడండి. అండ్ పొటెన్షియల్ ఇష్యూ ఏంటి అని అంటే 8 ఆఫ్ వాండ్స్. సో 8 ఆఫ్ వాండ్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇష్యూ స్పీడ్ వల్ల రావచ్చు, చాలా స్పీడ్ వల్ల. మేబీ మీరు కనెక్ట్ అయిన తర్వాత మీరు ఫాస్ట్గా లైక్ ఎలా అంటే ఎఫెక్షన్ని ఫాస్ట్గా చూపించడం, కనెక్షన్ని చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఓవర్వెల్మ్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో కమ్యూనికేషన్ ఎక్కువ అయ్యి కొన్నిసార్లు క్లారిటీ తగ్గిపోతుంది. సో రషింగ్ డిసిజన్, ఫాస్ట్ ఎమోషన్స్ ఇవి బ్యాలెన్స్లో లేకుంటే సో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంతే. సో మీరు చూసుకోవాలి దాంట్లో. అండ్ అవుట్కమ్ ఏంటి అంటే 9 ఆఫ్ పెంటికల్స్. సో ఫైనల్ అవుట్కమ్ మనకి స్లో అండ్ స్టడీ గ్రోత్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఫాస్ట్ ఎనర్జీస్లో ఉన్నా కూడా, ఫాస్ట్ కమ్యూనికేషన్లో ఉన్నా కూడా, సో అవుట్కమ్ ఏంటి అంటే ఫైనల్ అవుట్కమ్ స్లోగా స్టడీగా గ్రోత్ చూపిస్తుంది అనమాట. ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే కాదు, కానీ పేషెన్స్తో నర్చర్తో చేస్తే ఈ రిలేషన్షిప్ గ్రోత్ అవుతుంది. మీ ఇద్దరికి ఎఫర్ట్స్ పెట్టాలి, మీ ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి. స్లోగా బిల్డ్ అయిన బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫాస్ట్గా మనం ఏ రిలేషన్ని కూడా ముందు తీసుకెళ్తే కూడా అంత గ్రోత్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. సో స్లోగా బిల్డ్ చేసుకున్నది ఏదైతే అది స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో జెమినై మిథున రాశి వాళ్ళు ఈ కనెక్షన్లో హ్యాపీనెస్ ఉంది, ప్యాషన్ ఉంది, కానీ పేషెన్సీ కూడా అవసరం. మీ హార్ట్ని ఓపెన్గా పెట్టుకోండి, కానీ రషింగ్ డిసిజన్స్ అయితే తీసుకోవద్దు. కొన్నిసార్లు ఫాస్ట్గా వచ్చిన లవ్ స్లోగా అర్థం అవ్వాలి. సో మీ లైఫ్లో రాబోయే ఈ పర్సన్ మీ విషెస్ని ఫుల్ఫిల్ చేయగలడు. సో కానీ మీ మెచ్యూరిటీ, మీ బ్యాలెన్స్ కూడా టెస్ట్ చేస్తారు. If this reading is resonate to you, please do like, share and subscribe to my channel. If not, please leave this story behind because it's not your story. Thank you so much.